వాడు నా కన్న బిడ్డ. ఎంత డబ్బైనా ఇస్తాను. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డనివ్వను, నా బిడ్డనివ్వను. ఆ రోజు ఆవిడ దగ్గర తీసుకున్న డబ్బుకి ఈ రోజు వరకు వడ్డీ కట్టి ఆవిడకి ఇచ్చినట్టయితే ఆ బిడ్డను కన్నతల్లి లక్ష్మమ్మకి ఇవ్వడం న్యాయం అనిపిస్తుంది. అదేలా ఆ రోజు నీ బిడ్డకు పాలు కూడా పట్టించలేని పరిస్థితుల్లో నీ బిడ్డ నువ్వు దత్తత ఇచ్చావు. దాని నిమిత్తం పంచాయతీలో డబ్బు కూడా తీసుకున్నావు. నువ్వు అప్పటి తీర్పు ఇప్పుడు మార్చమంటే ఎలా కుదురుద్ది? కుదరదు. మార్చాల్సిందే. ఎప్పటికైనా బిడ్డ మీద కన్న తల్లికుండే హక్కు ఇంకెవరికీ లేదు. పెంచిన వాళ్ళు ఎంత మమకారం చూపించినా, బిడ్డని డబ్బు మీద నడిపించినా కన్నవాళ్ళు మాత్రం కాలేరు. ఈ తీర్పు ఆ దేవుడిచ్చింది. మార్చుకోకపోతే ఇది పంచాయతీయే కాదు. వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదు. పంచాయతీలో ఏదో గొడవ జరిగిందంట. ఓ అదే. ఏనానా, నేను పంచాయతీలో నీకు వ్యతిరేకంగా మాట్లాడానని నువ్వు అన్నం తినకుండా కూర్చున్నావా? రేపు ఎవరితైనా ఆడది నీ కన్నతలని వస్తే నువ్వు కూడా నన్ను అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఏమో, వెళ్ళిపోతానేమో. అయ్యో నాన్న, అసలు విషయం నీకు చెప్పలేదు కదా. లక్ష్మమ్మకి ఇక పిల్లలు పుట్టరట. అర్ధాంతరంగా వచ్చిన ఆస్తిని అడ్డం పెట్టుకుని ఆమె భర్తకి ఇంకో పెళ్లి చేయాలని ఆమె అత్త ప్రయత్నిస్తోందట. 10 మంది ముందు చెప్పలేక నాతో చెప్పి ఏడ్చింది నాన్న. అందుకే నీకు ఎదురు మాట్లాడాను. లేకపోతే నువ్వు నా కన్న తండ్రి కాకపోవడం ఏమిటి, నేను నిన్ను విడిచిపెట్టిపోవడం ఏంటి? లే ఆనందిద్దాం. ఏమండి, ఈ ఇంట్లో కుక్కలు గాలి ఉన్నాయా? ఏమండి, ఎవడో కుక్కలు పట్టుకునేవాడు వచ్చాడు. వచ్చి చూడండి. ఆయన కుక్కలు పట్టుకునేవాడు కాదు, మా కాలేజీ ప్రిన్సిపాల్. రండి ప్రిన్సిపాల్ గారు. నమస్కారం సార్. ఏమిటి ఇంత దూరం వచ్చారు? మీ వాడు మా కాలేజీలో అన్నిట్లోనూ ఫస్ట్ వస్తున్నాడు. అందుకని ఈ కప్ అండ్ సాసర్ ప్రెజెంట్ చేద్దామని వచ్చాను. మరి ఇంత చిన్న కప్ప? ఏమండి, అలా తీసి పారేకండి. కప్పు చిన్నదైనా కాపీ ఎక్కువ పడద్దే. ఇది కాఫీ కప్ప. దానికి కూడా పనుకోద్ది. ప్రిన్సిపాల్ షీట్స్ ని కప్పు శాస్త్రం అంటారనే. కూర్చోండి. ప్రిన్సిపల్ గారు, మా వంశంలో చదువు రుచి మరినోడు ఈడు ఒకడేనండి. ఈడు ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవాలని నా ఆశ. అబ్బా, కాజాలు రుచి చేయటం నాకు ఇప్పుడే తెలిసింది. ఏమండి, ఇవి ఎలా చేస్తారో చెప్తే రేపటి నుంచి మా క్యాంటీన్ లో. ప్రిన్సిపాల్, ఏదో చెప్దామని వచ్చి ఏదో చెప్తున్నారు మీరు. అవును. ఏమండి, గొప్ప చదువులు చదవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. మీ వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలంటే ఒక హోండా మోటార్ సైకిల్ కొని ఇవ్వాలి. చదువుకి మోటార్కి సంబంధం ఏమిటండి? ఉందే. మోటార్ ఉంటే స్పీడ్ గా రొబ్బొచ్చు, టైంకి దోశలు వేయొచ్చు. ప్రిన్సిపాల్ అన్నయ్య. ఏంట్రా అన్నయ్య, నువ్వైనా నాతో చెప్పా? నేను చెప్తాగా. అవును బాబాయ్, మోటార్ సైకిల్ ఉంటే తొందరగా కాలేజీకి వెళ్ళొచ్చు, రావచ్చు. చదవడానికి కూడా ఎక్కువ టైం ఉంటుంది. ఒరే ప్రిన్సిపాల్, మేకసరికి వాడానికి మంచి డిమాండ్ ఉందండి. జాంగ్రీకి మైసూరు పాకి గిరాకీ లేదండి. అందుకే ఆ కాజాల సీలో తమరు చెప్తే. ప్రిన్సిపాల్ అమ్మ, ఏంటమ్మా ఇది? నేనేం చెయ్యండి, రోలు చూడగానే వచ్చి కూర్చున్నాడు. అమ్మో, నువ్వు ఆవిడ కూతురువా? అవును. మీకు ఇన్విటేషన్ పంపింది నేనే. ప్లీజ్ కమ్. పర్వాలేదులేండి. వాడి నీ ఫ్రెండా? అబ్బే, నాకు ఫ్రెండ్ కాదండి.